ఏది ఇప్పుడు కంపేర్ చేయండి రా ఆశ్చర్యం మూవీతో, ఏది ఇప్పుడు చెప్పండి నాకు నమ్మకం లేదని చెప్పి ప్రతి ఒక్కడు గోల చేశారు కదరా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. ఆ మూవీ మీద పాద కట్టమని చెప్పి పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టుగా ఈ మూవీని అయితే చాలా తక్కువ చేయడానికి అయితే చూసారు. ఏది ఇప్పుడు చేయండి వీడియోస్. గాయ్స్ ఫైనల్ గా మనకి దేవరా మూవీ నుంచి రీ రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రైలర్ కంటే సెకండ్ ట్రైలర్ అయితే అద్దిరిపోయిందని చెప్పాలి. కాదు దానికి మించి బీభత్సంగా అవుతుందని చెప్పాలి. మూవీ మీద నాకున్న ఓప్స్ ని డబుల్ అయితే చేసేసింది. పక్క బ్లాక్ బాస్టర్ కొడుతున్నాం అనే దగ్గర నుంచి బ్లాక్ బాస్టర్ కాదు ఇండస్ట్రీ ఇట్టు కొడుతున్నాం అనే రేంజ్ కి అయితే ఫీల్ కి అయితే తీసుకొచ్చేసింది. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్క ఫేమ్ ఒక్కొక్క ఆర్ట్ వర్క్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఎంత క్వాలిటీతో అయితే ఉన్నాయనేది. అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఓపెనింగ్ షాట్ తారకన్న అట్లా సముద్రం ఎర్ర సముద్రం ఫైట్ షాట్ చూపిస్తారు. ఆ క్వాలిటీ లేకుండా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాటర్ క్వాలిటీ గానీ అసలు తారకన్న నిల్చున్న పోజ్ గానీ ఈ క్వాలిటీ అని చూస్తుంటే బీభత్సంగా మూవీ వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి 100% అయితే న్యాయం అయితే చేశారని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ అదొకటే కాదు తారకన్న డైలాగ్ నైట్ ఒక పీడకల్లా వచ్చింది. ఈసారి కూడా సముద్రంలో మొత్తం ఎర్ర సముద్రంగా మారిపోయింది. అది కూడా నా చేతుల మీద కానీ తారకన్న డైలాగ్ చెప్తుంటే ప్యూర్ యూజ్ బంప్స్ అనేది చెప్పాలి. అండ్ అదొక్కటే కాదు ట్రైలర్ మొత్తం చూస్తుంటే మనం ఫుల్ గా వాళ్ళు చెప్పాల్సిందిగా మొత్తం పాయింట్స్ అయితే చెప్పేశారు. వాళ్ళు చూపించాలనుకున్న వరల్డ్ ని క్లియర్ గా మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మూవీలో ఓన్లీ యాక్షనే కాదు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అలాగే ఫుల్ ఆఫ్ కామెడీ కూడా అయితే ఉంటుందని చెప్పి క్లియర్ గా ట్రైలర్ అయితే మనకైతే కనిపిస్తుంది. భయం నుంచి బయటపడాలంటే మనం దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలని చెప్పి ప్రకాష్ రాజ్ గారి బ్యాక్గ్రౌండ్ డైలాగ్ వింటుంటే లిటరల్ గా గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అన్నది ఒకటే కాదు శ్రీకాంత్ గారు చెప్పిన డైలాగ్స్ కూడా ఒక్క దేవర ఉన్నాడు సరిపోదా ఇంకో దేవర మాకు అవసరం లేదని చెప్పి అనే డైలాగ్ కానీ ప్రతి వర్క్ కూడా ప్రతి ఒక్క డైలాగ్ కూడా క్వాలిటీ నాకైతే కనిపించింది ఈ ట్రైలర్ లో అయితే. అండ్ మూవీకి అండర్ వాటర్ సీక్వెన్స్ చూడండి. తారకన్న 38 days వర్క్ చేశారు అండ్ 170 days కొరియోగ్రాఫ్ చేశారని చెప్పి ఫైట్ మాస్టర్ అలాగే తారకన్న అయితే చెప్పాడు. దానికి సంబంధించిన క్వాలిటీ ఆ షార్క్ ఫైట్ తో చూడండి ఎంత క్వాలిటీ అయితే ఉందనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంకా పొగడక తప్పడదని చెప్పాలి. ఆ రేంజ్ లో అయితే వాళ్ళైతే మనకి ట్రైలర్ అయితే చూపించారు. అన్నది ఒకటే కాదు దాన్ని ఫాలో అవుతూ అనిరుద్ధ్ కొట్టిన బీజం అయితే ఉంది. ఫియర్ సాంగ్ తీసుకెళ్లి బీజంగా ఎట్లా ఏ రేంజ్ లో వాడాడో చూడండి. దేవర అడిగాడంటే చెప్పినట్లే అని చెప్పి డైలాగ్ తారకన్న క్లైమాక్స్ లో చెప్పడం జరిగింది. ఫుల్ మీల్స్ గైస్. మూవీ మీద ఎవరికైనా డౌట్ ఉంటే ఆ డౌట్ పక్కన పెట్టండి. మూవీ గోన్ టు ద బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ కాదు ఇండస్ట్రీ రేంజ్ కి అయితే వెళ్ళబోతుంది మూవీని. మరి ఈ రోజు నుంచి బుకింగ్స్ అనేవి అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయి అనేది తెలియదు. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఇన్ని రోజులు ఆశ్చర్య మూవీతో చాలా తక్కువ చేసి కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కడు మళ్ళీ వీడియో చేయంటారా ట్రైలర్ బాగుందని చెప్పి అయితే నేను అంటున్నాను. సో ఇది గైస్ వీడియో ఫైనల్ గా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.